డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంపై బీజేపీ పెద్దలకు ఎటువంటి నమ్మకం లేదని, కేవలం బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కోసమే బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని, నరేంద్ర మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని 1993 నుంచి ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్లు కానీ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ వివరాలు మన వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ హాల్లో లోక్సభ రాజ్యసభ సభ్యులతో ప్రెసిడెంట్ గారిచే 75వ సంవిధాన దివాస్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే బీజేపీకి ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే బీజేపీకి ఏదైతే పేరెంటల్ బాడీ ఉందో ఆర్ఎస్ఎస్ కూడా మనము 1993 నుంచి చూసినట్టయితే కూడా 1993లో కూడా ఆర్ఎస్ఎస్ అప్పుడు ఒక వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసిరు. ఏమనంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక చెత్త లాంటిది, పైల్ ఆఫ్ గ్యార్బేజ్ అంటే ఒక చెత్త దాన్ని చెత్త బుట్టలో పడేయాలి. దానికి మన హిందుత్వానికి గాని మన భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు గాని మన హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధం లేని కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత మీరు చూసినట్లయితే 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా అప్పుడు ఒక నేషనల్ కమిషన్ కూడా ఫామ్ చేయడం జరిగింది. రాజ్యాంగంలో మార్పులు, కీలక అంశాలతో మార్పులు తీసుకురావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై వాజ్పేయి గవర్నమెంట్ కి నమ్మకమే లేకుండే. ఆ తర్వాత 2000లో కేఎస్ సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పుడు ఏం చెప్పినట్టే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ కి మన భారతీయ సంస్కృతికి ఏం సంబంధం లేదు. ఈ కాన్స్టిట్యూషన్ స్క్రాప్ చేసి మనము హిందుత్వంలో ఉన్నటువంటి భగవద్గీత నుంచి కొన్ని సందేశాలు తీసుకొని కాన్స్టిట్యూషన్ తయారు చేయాలని కూడా అప్పుడు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి కేఎస్ సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. 2017 సంవత్సరంలో కూడా మోహన్ భగత్ గారు ఆయన కూడా ఈ కాన్స్టిట్యూషన్ అంతా ఫారెన్ ఇంపోజిషన్స్ ఇదంతా అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సంస్కృతిని చూసి తయారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్, దీనికి ఇండియన్ సిస్టమ్ కి సంబంధమే లేదు, దీన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ ప్రోగ్రామ్ ని ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ ఈ 75 ఏళ్ల కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు. గత 10 సంవత్సరాలుగా కాన్స్టిట్యూషన్లు గానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని గానీ అన్నిటిని డీరేల్ చేయడం జరిగింది. అన్నిటినీ వాళ్ళు పవర్ లోకి రావడానికి యూజ్ చేసుకోవడమే తప్ప కాన్స్టిట్యూషన్ మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేని ఈ వ్యవస్థ, ముఖ్యంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిసారి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం. ఈ రోజు కూడా ఇది ఒక షో బిజినెస్, షో ఆఫ్ లెక్క చేసారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎంతో నమ్మకం ఉన్నట్టు, ఎన్నో ఏళ్ల నుంచి కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో ముందుకు వచ్చినట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇది కేవలం ప్రజలను తప్పుతో పట్టించే తెలియజేస్తున్నారు.